రాజా, నువ్వు నేను చెప్పిన మాట తిరస్కరించావు. మేం నీకు చెప్పాను కదా ఈ అమ్మాయిని కలవకూడదని, అయినా కలిసావా? ఎందుకు? నువ్వు తనని తీసుకొచ్చావా లేక తనే ఇక్కడికి వచ్చిందా? చెప్పు. చెయ్యి చెయ్యి. మరోసారి ఈ అమ్మాయిని కలిస్తే మేము నీ చెయ్యిని శాశ్వతంగా నరికి పారేస్తాం. అర్థమైందా? సేట్ గారు, నేను గడ్డంతా రాత్రికి కోసేస్తాను. తెల్లారేసరికి మీ ఇంటికి తెచ్చిచ్చేస్తానులేండి. అన్న సమయానికి పని మొత్తం అయిపోవాలి, లేదంటే ఒక్క పైసా కూడా ఇవ్వను. సరేనా? అలాగే సేట్ గారు. లక్ష్మణ్, ఎందుకింత కష్టపడుతున్నావు? నువ్వు విశ్రాంతి తీసుకో, లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది. అమ్మా, డబ్బులు సంపాదించాలంటే కష్టపడక తప్పదు కదా. మనకంత డబ్బు ఎందుకు చెప్పు లక్ష్మణ్? మనకెంత కావాలో అది మన దగ్గరే ఉంది కదా. మన దగ్గర లేనిదేది మనకు అసలు అవసరమే లేదు. అమ్మా, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. నానమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి పదా. పదా లోపలికి. పద పద పద. పదా. వస్తున్నానులే, పద. అరే, ఏమైంది నీకు? నువ్వు ఈ రోజు రాత్రి కూడా నాకు కథ చెప్తావు కదా? చెప్తానుగా. ఒట్టు. ఒట్టు. అమ్మో దయ్యం. కుమకుమలాడుతోంది. ఈరోజు లేత మాంసం తినే అవకాశం దొరుకుతుంది. నా రక్తం వాసన వచ్చినట్టుంది, కాపాడమ్మా. నాన్న నాగా, ఇప్పుడు మీరొక రాజు. కాస్త సంస్కారంతో తినడం అలవాటు చేసుకోండి. ఈరోజు ఏదో దరిద్రం పట్టుకున్నట్టుంది. ఈ రాజ్యానికి రాజులం మేము. కాస్త త్వరగా కానివ్వండి, ఆలస్యం అవుతోంది. ఇంత లేత మాంసాన్ని నెమ్మది నెమ్మదిగా నమిలి తింటేనే ఆనందం ఉంటుంది. జుమన్,
సరే, మీరు నిదానంగా భోంచేయండి. కానీ ఈలోగా మీరు ఒక కాగితం మీద సంతకం చెయ్యాలి. రాజాగారు, నేనున్నాను కదా, నేను తీస్తాను. చాలా ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. సాయపడ్డానికి సిద్ధంగా ఉండే మా ఈ చెయ్యి సాయం కోసం ఇంకొకరి ముందు చాచాల్సి వస్తోంది ఇప్పుడు. ఆ దుర్గమ్మే నన్ను ఈరోజు కాపాడింది. ఆ రాక్షసుడు దయ్యం నన్ను చూడనే లేదు. లేదంటే నా ఏ బల్లి, నీ లోపలికి ఎవరు రానిచ్చారు? ఏమైంది? నీకు బాధగా అనిపిస్తోందా ఏంటి? ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడికి రోజు వస్తాం పని చేసేందుకు. నేను నిన్ను పనిలోంచి తీసేస్తానంతే. నీలాంటి చేతకాని వాడు ఎవరిని ఏమీ చేయలేడులే. నువ్వే నన్ను పనిలో పెట్టుకోలేదు, మరి ఎలా తీసేస్తావు? నేను రాజాని. నమస్కారం బాజా గారు. బాజా కాదు, రాజా. నువ్వు రాజువా? నువ్వు రాజు అయితే నేను రాణిని. నమస్కారం కాని గారు. కానీ కాదు, రాణి. రాణి తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది. ఈ నష్టానికి డబ్బులు ఎవరు కడతారు? నువ్వా? నీ హుండీలో అంత డబ్బుందా? ఇప్పుడు చూస్తాను. ఇవి పగలగొట్టాక కూడా నిన్నీ మహల్లో ఎవరుండనిస్తారో. బల్లి బుర్ర పెద్దది, తెలివి మాత్రం చిన్నది. ఆ ఏ వదులు. అల్లరి చెయ్యొద్దు. చెప్పండి. మేనేజర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడ. ఈ ప్లేట్ నేను కాదు విరగ్గొట్టింది, ఈ రాజానే విరగ్గొట్టాడు. లేదు, వీటిని నేను విరక్కొట్టలేదు. ఈ 2 జళ్ళు బల్లే విరక్కొట్టింది. రాజా, రాణి ఇక నుండి ఈ మహల్లోనే పనిచేస్తుంది. తను ఇక్కడికి రోజు వస్తుంది. అందుకే ఇక నువ్వు తనతో పోట్లాడడం మానేయాలి. రాణి, నువ్వు ఈ మహల్లో పని చేయాలనుకుంటే ఇక్కడి నియమాలను అంగీకరించాల్సిందే. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు వచ్చి మాకు చెప్పు. అంతేకాని ఇలా గొడవ పడకూడదు. అర్థమైందా? అమిత్, విష్ణు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు. రాణి, సత్తుకాని అని. నేను వాళ్ళకి చెప్పేస్తాను నా పేరు రాణి గాయత్రి గారి పేరు మీద పెట్టారు అని. వాళ్ళ మొహం ఇంత ముడిసిపోతుంది. లేదు, అస్సలు చెప్పొద్దు.